హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ స్ట్రైట్ కటింగ్ చూద్దాము. ఇది బ్లౌజ్ స్ట్రైట్ కటింగ్ చేసిన బ్లౌజ్ అనమాట ఇది. ఓకేనా, మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనం నార్మల్గా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ మామూలుగా ఎలా కట్ చేసుకుంటామో కొలతల ద్వారా బ్లౌజుతో ఆది పెట్టేసుకొని కొలత తీసేసుకొని కటింగ్ చేసేసాను. ఈ కటింగ్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకేనా, ఇప్పుడు మనం మామూలు క్రాస్ కటింగ్ అయితే బ్లౌజ్ పీసెస్ ముందు హ్యాండ్స్ కట్ చేసుకొని ఆ వచ్చినటువంటి క్రాస్ పీస్లో నుంచి మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం క్రాస్ కటింగ్ అయితే. ఇప్పుడు ఏంటంటే మనం స్ట్రైట్ కటింగ్ కాబట్టి కట్ చేసేది ముందు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఫేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్ కటింగ్ పెట్టేసుకుందాం. స్ట్రైట్ కటింగ్ క్రాస్ కటింగ్ తేడా ఏంటంటే మనం తీసుకునే ముక్క స్ట్రైట్గా ఫేస్ చేసుకుంటేనేమో స్ట్రైట్ కటింగ్, మనం క్రాస్గా తీసుకుంటేనేమో క్రాస్ కటింగ్. ఇదే తేడా. మనం తీసుకునేటప్పుడు కంపల్సరీ ఓపెన్స్ మన వైపు ఉండేలాగా, అంటే మనకి ఎలా ఓపెన్స్ ఎలా ఉన్నా కటింగ్ చేసుకోవచ్చు, కానీ మనకి హెచ్చు తగ్గులు లేకోకుండా నీట్గా ఉండటానికి హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడానికి కుదిరేలాగా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ మిగిలిన ముక్కలు హ్యాండ్స్ కటింగ్ అనేది సరిపోద్ది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం ఎలా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసాం అలా ఫ్రంట్ పార్ట్కి డ్రా చేసాం కదా. ఇప్పుడు నెక్ తీసేసుకుందాము. ఫ్రంట్ నెక్ని బట్టి నెక్ తీసేసుకొని దానికి మనం తీసుకున్న నెక్కి కొంచెం పావించు అలా లోపలికి పెట్టేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని దాంట్లో రౌండ్ షేప్ ఇచ్చేసుకుందాం. రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఉక్సులు పట్టి కాజాలు పట్టి చూసుకుందాం. ఓకేనా, ఇది సంకకు వచ్చేసి ఆమ్ డౌన్కి వచ్చేసేసి మనం లోతు ఆమ్ రౌండ్కి లోత్ అనేది ఇంపార్టెంట్. ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసేసుకుందాం. 1/2 ఇంచ్ పెట్టేసుకొని లోత్ తీసేసుకుందాం. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టికి ఎక్కడ వరకు ఉందో డాట్స్ తీసేసుకొని అక్కడ నుంచి 1 ఇంచ్ కిందకి పెట్టేసుకొని మార్క్ చేసుకుందాం. ఎందుకంటే 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఏమో ఖర్చులకు పోద్ది, 1/2 ఇంచ్ ఏమో జాయింట్ క్రాస్ బెల్ట్ జాయింట్కి పోద్ది. ఓకేనా, అయిపోయిన తర్వాత స్ట్రైట్గా మధ్యలో మిడిల్లో పట్టుకొని స్ట్రైట్గా లాగితే ఇదేమి సాగదు కాబట్టి మనం అలా స్ట్రైట్గా పట్టుకుంటే ఎంతవరకు పొడవు ఉందో ఆ పొడవుని మెజర్ చేసుకొని పెట్టేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను గీసేది ఏంటంటే ప్రిన్సెస్ కట్ కూడా సేమ్ ఇదే మెజర్మెంట్, అంటే ఇలాగే మనం పీసెస్ని కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్లో మారుద్ది అనమాట. స్టిచ్చింగ్లో ఏంటంటే ప్రిన్సెస్ కట్కి ఏమో నేను డాట్స్ ఎలా పెట్టి కలిపానో అలా స్టిచ్ చేస్తాము. మామూలుగా కటింగ్కి ఏమో మనం మామూలు బ్లౌజ్కి ఏమో మనం నార్మల్గా 3 డాట్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటాము. ఓకేనా, ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కటింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకొని కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు చూసారా, ప్రిన్సెస్ కట్ కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్, అంటే సేమ్ ఇలాగే కటింగ్ చేసుకోవాలి. కాకపోతే మనం కుట్టే స్టిచ్చింగ్లోనే దానికి డిఫరెంట్ అనేది తెలుస్తుందన్నమాట. డాట్స్ అనేవి ఈ బ్లౌజ్కి అయితే 3 డాట్స్ పోసుకుంటాము. ప్రిన్సెస్ కట్కి అయితే నేను డ్రా చేసినట్టు డాట్స్ పోసుకుంటాము. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనం ఒక పక్కే ఖర్చు, అంటే ఒక పక్కే మనం ముక్క జాయింట్ చేసేలాగా తీసుకున్నామంటే మనకి కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట, అంటే ఎక్కువ శ్రమ పడుకోకుండా సరిపోద్ది. ఓకేనా, ఇది ఎలా ఉంది హ్యాండ్ని మనం అలా పెట్టేసుకొని కింద మడతకు కూడా నేను ఖర్చుదులు పెట్టేసేసి హ్యాండ్ కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఎందుకంటే కింద వేరే ముక్క అతకుండా దాన్నే ఫోల్డ్ చేసేసి చేతి పని చేసుకునేలాగా. ఓకేనా, క్లాత్ అలాగా కొంచెం ఉంది కాబట్టి ఇంకొంచెం ఎతలకు పెట్టేసుకుంటే మన చేతి పనికి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 3 పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆమ్ రౌండ్కి 3 తీసేసుకుంటే మనకి చక్కగా కరువు అనేది సరిపోద్ది. ఇంకా ఫుల్ హ్యాండ్ అయితే 3.5, అంటే 10 ఇంచెస్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 3.5 తీసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్ ఒక ఆమ్ రౌండ్కి లోతు, ఫ్రంట్ పార్ట్లో లోతు నేను కంపల్సరీ స్టిచ్చింగ్లోనే తీసుకుంటాను. ఓకేనా, క్రాస్ బెల్ట్లకి ఇప్పుడు మనం వచ్చేసి ముక్కలు తీసుకోవాలి. క్రాస్ బెల్ట్కి ముక్క తీసుకునేటప్పుడు కటింగ్ కూడా మనం వేరే ముక్క వేస్తాం కాబట్టి ముక్క వేసిన తర్వాత నీట్గా 2 పెట్టేసి కటింగ్ చేసుకుందాం. మ్యాక్సిమం కటింగ్లోనే అన్నీ ఎక్కువ ఉంటాయండి. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్. ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్. ఇవి స్ట్రైట్ కటింగ్ కదా, దీన్ని కొంతమంది యూజ్ చేస్తారు. స్ట్రైట్ కటింగ్ అడిగిన వాళ్ళకి స్ట్రైట్ కటింగ్తో బ్లౌజు కుట్టి మనం ఇవ్వాలి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.